కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ రీఆర్గనైజేషన్ బిల్లులను ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా లోక్సభ ఎన్నికల రాజకీయాలకు పదును పెట్టాడు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్పై పార్లమెంటులో తీవ్రమైన గందరగోళం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో హింసకు జాతీయ నాయకుడు నెహ్రూని నిందించిన అమిత్ షా పీఓకే కేంద్రంగా ఈసారి పావులు కదిపాడు. ఇంతకీ ఈ బిల్లుల్లో ఉన్న అంశాలేంటి? పీఓకేపై 10 ఏళ్ల తర్వాత పెరిగిన ప్రేమకు అర్థమేంటి? కాశ్మీర్ పేరుతో కేంద్ర బీజేపీ రాజకీయం చేస్తోందా? లెట్స్ ఫోకస్. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్లమెంటు సాక్షిగా పాలిటిక్స్కు పదును పెట్టింది. అమిత్ షా రంగంలోకి దిగారంటేనే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారనే అర్థం. దాన్ని నిజం చేస్తూ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏకంగా జాతీయ నాయకుడు జవహర్లాల్ నెహ్రూపైనే నిందలు వేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజల్ని అడ్డం పెట్టుకుని కశ్మీర్ పండిట్లతో పాటు దేశవ్యాప్తంగా ప్రజానీకాన్ని ప్రసన్నం చేసుకునే దిశగా అమిత్ షా ప్రసంగం వాడివేడిగా కొనసాగింది. नेहरू के समय में जो ब्लंडर हुआ था, इसके कारण कश्मीर को भुगतना पड़ा। मैं मान्यवर इस सदन में खड़ा रहकर आपके आसन के सामने जिम्मेदारी के साथ कहता हूं कि 2 बड़ी गलतियां जो पंडित जवाहरलाल नेहरू के प्रधानमंत्री काल में हुई, उनके लिए गए निर्णयों से हुई। इसके कारण सालों तक कश्मीर ने सहन करना पड़ा। एक सबसे बड़ी गलती, जब हमारी सेना जीत रही थी, पंजाब का एरिया आते ही सीज फायर कर दिया गया और पाक ऑक्यूपाई कश्मीर का जन्म हुआ। अगर सीज फायर 3 दिन लेट होता तो पाक ऑक्यूपाई कश्मीर आज भारत का हिस्सा। एक, पूरा कश्मीर जीते बगैर सीज फायर कर लिया, और दूसरा, यूएन के अंदर हमारे मसले को ले जाने की बहुत बड़ी गलती की। జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన 2 ముఖ్యమైన చట్టాల్ని పార్లమెంటు ఉభయ సభలు డిసెంబర్ 6న ఆమోదించాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని సవరిస్తూ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023, అలాగే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2004ని సవరిస్తూ జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు 2023. అయితే ఈ బిల్లులపై చర్చ సందర్భంగా అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్షాలు లేకుండానే ఆమోదం పొందిన ఈ బిల్లులపై పలువురు విపక్ష నేతలతో పాటు ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ని బీజేపీ రాజకీయాల కోసం వినియోగిస్తోందని ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏదో గొప్ప మార్పు జరిగిందని బీజేపీ ప్రచారం చేసుకుంటోందని, అదే నిజమైతే తరచుగా జవాన్లు ఎలా చనిపోతున్నారని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లుల్లో రాజకీయ ప్రాధాన్యత తప్ప కశ్మీర్ ప్రజలకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని సవరిస్తూ తెచ్చిన జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023 ప్రకారం పూర్వ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు. ఈ బిల్లు జమ్మూ కాశ్మీర్ శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్యని 107 నుంచి 114కు పెంచాలని ప్రతిపాదిస్తుంది. వీటిలో 7 స్థానాలు షెడ్యూల్డ్ కులాల సభ్యులకి, 9 స్థానాలు షెడ్యూల్డ్ తెగల శాసనసభ్యులకి రిజర్వ్ చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆక్రమణ ఆగిపోయే వరకు అసెంబ్లీలోని 24 స్థానాలు ఖాళీగా ఉంటాయని తెలిపారు. ఇక అసెంబ్లీ బలం 83 కాగా దీన్ని 90కి పెంచేటట్టు బిల్లుని సవరించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ చట్టం 2004ని సవరించి తాజాగా ఆమోదించిన జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు 2023ని ఆమోదించారు. ఈ బిల్లు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల సభ్యులకి ఉద్యోగాలు, వృత్తిపరమైన సంస్థల్లో ప్రవేశాల్లో రిజర్వేషన్స్ని నియంత్రిస్తుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ వీక్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ అనే పదబంధాన్ని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఇతర వెనుకబడిన తరగతులు అనే పదంతో ఈ బిల్లు పేర్కొనడం విశేషం. దీంతో ఈ బిల్లు బలహీన, అణగారిన వర్గాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అసలు నిర్వచనాన్ని తొలగించినట్టయింది.
ఈ బిల్లుల్లో ఉన్న మరిన్ని అంశాల్ని పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కశ్మీరీ వలసదారుల నుంచి 2 సభ్యుల్ని శాసనసభకు నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కి ఇవ్వబడింది. ఇందులో ఒక నామినీ మహిళా వత్సను కూడా పేర్కొన్నారు. ఈ పరిణామంపై కశ్మీరీ పండిట్లు హర్షం వ్యక్తం చేశారు. దీనికి అదనంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి డిస్ప్లేస్ అయిన వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సభ్యుడిని కూడా నామినేట్ చేయొచ్చని తెలిపారు. ఇక్కడ పీఓకే నుంచి డిస్ప్లేస్ అయిన వ్యక్తుల నిర్వచనం కూడా ఇందులో స్పష్టం చేశారు. నవంబర్ 1, 1989 తర్వాత కశ్మీర్ లోయ నుంచి లేదా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఏదైనా ఇతర ప్రాంతం నుంచి వలస వెళ్లి రిలీఫ్ కమిషనర్ వద్ద నమోదు చేసుకున్న వ్యక్తులుగా కశ్మీరీ వలసదారులు ఇందులో నిర్వచించబడ్డారు. डिस्प्लेस पर्सन का जो डेफिनेशन दिया गया है, इसमें मैं हुकूमत से जानना चाहता हूं कि क्या ये बात सच नहीं है कि 1989 में कारण में, करना में, पूंछ में, रजौरी में जब फौज हमारी वहां पर गई थी तो 28 गांव के लोग हमारी वतन अजीज की सरजमीन छोड़कर पड़ोसी मुल्क में चले गए। और आज तक 2001 का सेंसस, 2011 का सेंसस ये कहता है कि अनइनहैबिटेटेड गांव है। क्यों नहीं हम उनके लिए प्रोविजन रख रहे हैं? और ये रखना जरूरी है। और जितने वहां पर गए हैं ये मुजफ्फराबाद में रहते हैं, 40,000 के करीब, इसमें सिर्फ 3% कश्मीरी है, बाकी सब गुज्जर और पहाड़ी है। इन्होंने हमारी फौज को जमीन दी और आप उनको भूल रहे हैं और सिर्फ उन्हीं लोगों के लिए प्रोविजन रख रहे हैं जो इनको आप नजरअंदाज कर रहे हैं। दूसरी बात यह है सर कि आप नॉमिनेशन करेंगे, नामजद करेंगे, कौन नामजद करेगा? एक अवाम की मुंतखब शुदा हुकूमत की सिफारिश पर एलजी नॉमिनेट करेगा, नामजद करेगा, या फिर दिल्ली से नामजद करेंगे? तो आप यहां से कंट्रोल कर रहे हैं, ये तो आइन के खिलाफ है। आप तो जमहूरियत को सबवर्ट कर रहे हैं, अवाम का जो मैंडेट है, फैसला सबवर्ट करने की कोशिश कर रहे हैं। और तीसरी बात सर, मैं ये जानना चाह रहा हूं कि आखिर क्या वजह है कि आप ये रिजर्वेशन क्यों करना चाह रहे हैं कश्मीरी पंडित के लिए? नाम तो लीजिए कश्मीरी पंडित का आप। ఇక పార్లమెంటు దిగువ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ బిల్లుల ద్వారా కశ్మీర్ నయా కాశ్మీర్ అవుతుందని అన్నారు. గత 70 సంవత్సరాలుగా కశ్మీరీ ప్రజలు కోల్పోయిన హక్కుల్ని తిరిగి అందిస్తూ ఈ బిల్లులు వారికి న్యాయం చేస్తాయని వెల్లడించారు. అయితే ఇప్పటికే 2019 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లుబాటు, ఆర్టికల్ 370 రద్దు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీం తీర్పు కోసం అందరూ వేచి ఉన్న సమయంలో ఈ బిల్లులు ప్రవేశపెట్టడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. పలువురు ప్రతిపక్ష సభ్యులు బిల్లుని ఆమోదించడాన్ని వ్యతిరేకించారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక హోదాను రద్దు చేసి 4 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రతిపక్ష సభ్యులు కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. हर महीना पाकिस्तान से दहशतगर्द आकर श्रीनगर में गोली मारते हैं, राजौरी में मारते हैं, हर महीना 5-5 लोग मरते हैं, कैप्टन मरता है, हवलदार मरता है, लेफ्टिनेंट कर्नल मरता है। तो आपका कौन सा नॉर्मल सी रेस्टोर किया? कुछ रेस्टोर नहीं किया। लोग, हमारे सिपाही मर रहे हैं, मगर आप बाजा बजा रहे हैं कि अमन हमने कायम कर दिया 370 को निकालकर। सर, जम्मू के डोगरा लोगों का बहुत बड़ा नुकसान आपने कर दिया। 112 राइस मिल थे, अब सिर्फ 6 राइस मिल बचे हुए हैं। बताइए आपने कौन सा बड़ा तीर मार दिया 370 निकालकर? पूरा पंजाब से लोग आकर जम्मू को टेक ओवर कर रहे हैं, वहां का पॉलिटिकल इक्विलिब्रियम आपने डिस्टर्ब करके रख दिया। चेंबर ऑफ कॉमर्स के रोज लोग रहे, सेक्रेटेरिएट आप मुंतकिल करते थे अभी विंटर में, पूरा जम्मू की इंडस्ट्री को आपने बर्बाद कर दिया, पूरे होटल खाली हैं। तो और आखिरी बात सर, मैं हुकूमत से जानना चाह रहा हूं कि एक आपके इंडस्ट्रियल एस्टेट में एक कमरा आपने बनाया है क्या? बताइए भाई, अंबानी साहब है। అయితే ఈ కొత్త చట్టాల ప్రకారం గతంలో జమ్మూలో 37 సీట్లుండగా ఇప్పుడు 43 స్థానాలు పెంచారు. కశ్మీర్లో 46 సీట్లుండగా ఇప్పుడు 47గా చేశారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ 1 సీటును మాత్రం పాక్ ఆక్రమిత కశ్మీర్కి రిజర్వ్ చేసినట్టు అమిత్ షా వెల్లడించారు. అయితే దీనిపై పీఓకే ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్కువ మంది ఉన్న ప్రాంతానికి ఎక్కువ సీట్లు కేటాయించి ఎక్కువ మంది ఉన్న ప్రాంతానికి ఒకటే సీటు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. जम्मू कश्मीर रीऑर्गेनाइजेशन बिल लाया गया है और इसमें जो पाक अधिकृत जम्मू कश्मीर के लोगों को एक सीट दी गई है। मैं समझता हूं कि हमारे लोगों को इन्होंने अपमानित किया है, क्योंकि 17 लाख के करीब लोग हैं और ये ऐसे अभागे लोग हैं, ये जब से आए हैं इस लोकतांत्रिक व्यवस्था के अंदर ना इन्होंने कभी एमएलए का वोट डाला, ना कभी मेंबर पार्लियामेंट का डाला, क्योंकि इलाका जो इनकी टेरिटोरियल कॉन्स्टिट्यूंसीज हैं
वो पाकिस्तान के नाजायज़ कब्ज़े में है। इसके बावजूद कि कितनी कमेटियां और कमीशन आए और उन्होंने बार बार ये रिकमेंड किया कि जो 24 सीटें आपने जम्मू कश्मीर की विधानसभा में खाली रखी हुई हैं, इन लोगों को दीजिए। जितनी संख्या में ये आए हैं, 1/3 अगर आए हैं तो 8 दीजिए, ताकि ये लोग वहाँ सदन के अंदर बैठकर अपनी बात करें और उन लोगों की प्लाइट का वहाँ पर चर्चा करें। लेकिन इतना बड़ा धोखा हमें दिया गया। हम सोच रहे थे कि 8 तो हम मांग रहे हैं तो सरकार शायद 10 देगी, क्योंकि वो चाहेगी कि इन लोगों को नुमाइंदगी मिले। लेकिन हम हैरान हैं कि हमें आप 17 लाख के समुदाय को 1 सीट देते हैं और मात्र 3 लाख के जो वैली माइग्रेंट्स हैं उनको 2 सीटें देते हैं। हमें कोई एतराज़ नहीं है, आप उनको 4 दीजिए, 5 दीजिए, लेकिन जो हमारी बनती हैं वो कम से कम हमें मिलनी चाहिए थी। ఈ రెండు చట్టాల్ని ఆధారం చేసుకుని 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ రాజకీయాలు చేస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఆ రాష్ట్రంలోని కశ్మీరీ పండిట్లు పహాడియా కమ్యూనిటీని తమ వైపు తిప్పుకోవడానికి వేసిన పన్నాగమని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నమని మండిపడ్డారు.